ఫస్ట్ సబ్ టాపిక్స్ చూద్దాము. ఫుడ్ కెమిస్ట్రీ అంటే మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో ఉండేటువంటి రసాయన పదార్థాల నిర్మాణం ఏ విధంగా ఉంటుంది దాన్ని తెలుసుకోవాలి. ఇది మనం సాధారణంగా బయోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి టాపిక్స్ అన్ని ఇందులో మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. సిలబస్లో ఇచ్చిన దాన్ని మనము ఓవరాల్ వ్యూ చూస్తే వీటి యొక్క 6 టాపిక్స్గా సబ్ టాపిక్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ది కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు, తర్వాత లిపిడ్స్ అంటే కొవ్వు కణాలు, తర్వాత పిగ్మెంట్స్ అంటే వర్ణకములు, తర్వాత ఫుడ్ ఫ్లేవర్స్ అంటే ఆహారానికి సంబంధించినటువంటి రంగులు, తర్వాత ఎంజైమ్స్ అంటే ఎంజైమ్లు అంటే మన జీవక్రియల రేట్లు పెరగడానికి చేసేటువంటి వాటిని ఎంజైమ్స్ అంటున్నాము. ఈ 6 సబ్ టాపిక్స్ ఉన్నాయి ఈ ఫుడ్ కెమిస్ట్రీలో. ప్రతి సబ్జెక్ట్ కూడా ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంట్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం సిలబస్ ప్రకారం కనుక చూసినట్టయితే సబ్ టాపిక్స్ కూడా ఉంటాయని చెప్పినాను. మరి కార్బోహైడ్రేట్స్కి సంబంధించి పిండి పదార్థాలకు సంబంధించి ఏం తెలుసుకోవాలంటే ఏదైనా ఒక టాపిక్ ఉందంటే దాని గురించి పూర్తిగా కూలంకషంగా డిగ్రీ స్థాయిలో తెలుసుకోవాలి. ఎందుకంటే దీనికి డిగ్రీ ఎలిజిబిలిటీ కాబట్టి. కార్బోహైడ్రేట్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, నిర్మాణము, తర్వాత ఫంక్షనల్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, ఇందులో మోనో కార్బోహైడ్రేట్స్, డై కార్బోహైడ్రేట్స్, అదేవిధంగా ఓలిగో పాలిసాకరైడ్స్, స్టార్చ్, సెల్యులోజు, పెక్టిక్ సబ్స్టెన్సెస్, డైటరీ ఫైబర్, ఇవన్నీ కూడా ఈ కార్బోహైడ్రేట్స్ అనే టాపిక్లో డిస్కస్ తెలుసుకోవాలి. నెక్స్ట్ రెండవది ప్రోటీన్స్, మాంసకృత్తులు, వీటి గురించి దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, క్లాసిఫికేషన్ వర్గీకరణ ఏ విధంగా ఉంటుంది తెలుసుకోవాలి. తర్వాత మూడవది లిపిడ్స్ అంటే కొవ్వు కణాలు, వీటికి సంబంధించి క్లాసిఫికేషన్ వర్గీకరణ, డెఫినిషన్, స్ట్రక్చర్. తర్వాత ర్యాన్సిడిటీ ఆఫ్ ఫ్యాట్స్ అని ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అంటే మనం ఏవైతే కొవ్వులను అంటే నూనెలను కనుక నిల్వ ఉంచినప్పుడు వచ్చేటువంటి స్మెల్కి సంబంధించినటువంటి కెమిస్ట్రీ ప్రాపర్టీస్. తర్వాత పాలిమరైజేషన్ అండ్ పాలిమార్ఫిజం తెలుసుకోవాలి. నెక్స్ట్ పిగ్మెంట్స్ అంటే వర్ణకములు అంటే రంగులను కలిగేసేటువంటి కెరోటినాయిడ్స్, క్లోరోఫిల్స్, యాంథోసైనిన్స్, టానిన్స్ అండ్ మయోగ్లోబిన్. తర్వాత ఫుడ్ ఫ్లేవర్స్ అంటే ఆహార పదార్థాలకు మరి వాసనలు అట్లాంటివి కలర్స్ కనిపించడానికి చేసేటువంటివి, వాటిని టర్పిన్స్, ఎస్టర్స్, కీటోన్స్, క్వినోన్స్ అంటున్నాము. అదేవిధంగా ఎంజైమ్స్ అంటే జీవక్రియ రేటు పెరగడానికి చేసేటువంటి ప్రోటీన్స్ని ఎంజైమ్స్ అంటాము. అందులో ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అంటే ఏంటిది, నాన్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అంటే ఏంటిది, డిఫరెంట్ ఫుడ్స్లో ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ టాపిక్ అన్నీ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని ఉండదు. ఎందుకంటే సబ్జెక్ట్ మీద మనం ఎక్కువ గ్రిప్ తెచ్చుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి టాపిక్ని డీటెయిల్డ్గా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి. ఇది ఫస్ట్ యూనిట్.